ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కూడా ఆశ్చర్యకరంగా చూస్తే ఆ పక్కన అదే టేబుల్లో మీరు గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే మేము మొత్తం అప్పులు 5 ఏళ్లలో 3,31,671 కోట్లు మేం చేస్తే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే ఆయన చేసిన ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు, ప్రభుత్వ అప్పులు ప్లస్ గ్రాస్ బడ్జెటేతర అప్పులు అన్నీ మీరు గమనిస్తే ఏకంగా 3,17,448 కోట్లు. ఏ ఏ కార్పొరేషన్ నుంచి బారో చేసినాడు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డెట్ ఎంత, ప్రభుత్వ అప్పులు ఎంత, గ్రాస్ బడ్జెటేతర అప్పులు ఎంత అని చెప్పి క్లియర్గా టేబుల్ రాస్తుంది. చివరికి వీళ్ళు నిజంగా వాస్తవాలన్నీ ఇవన్నీ ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా వాళ్ళు బడ్జెట్ డాక్యుమెంట్స్తో ఇంకా వాళ్ళు గేమ్ ఆడుతూనే ఉంటారు. చివరికి బడ్జెట్ డాక్యుమెంట్లో చూస్తే మీరు ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ప్రభుత్వం చేసిన అప్పులు కూడా పారదర్శకంగా వీళ్ళు చూపడం లేదు. బడ్జెట్ డాక్యుమెంట్స్లో కూడా 2025-26లో మొదటి 10 నెలల్లో చేసిన బడ్జెట్ అప్పులు చూస్తేనే 90,786 కోట్లు. ఇంకా చివరి 2 నెలలు ఇంకా ఉన్నాయి, అప్పులు చేస్తూనే ఉన్నారు. కానీ బడ్జెట్ పుస్తకాలు చూస్తే 2025-26 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు సవరించిన రివైజ్డ్ ఎస్టిమేట్ 12 నెలలకు అప్పు ఎంత చూపించారో తెలుసా? 80,567 కోట్లు మాత్రమే అప్పు చూపిస్తున్నారు. 10 నెలలకే కాగ్ లెక్కల ప్రకారమే 10 నెలలకే 90,768 కోట్లు అప్పు చేసినారు. 10 నెలలకే. వీళ్ళు 2025-26 12 నెలలకు కలిపి ఇంకా 2 నెలలు ఉన్నాయి, అప్పు 10,000 కోట్లు తగ్గింది. వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ ప్రకారమే 80,567 కోట్లు మాత్రమే అప్పులు చూపిస్తున్నారు. అంటే దాని అర్థమైంది, అప్పులు వీళ్ళు పారదర్శకంగా వెల్లడించడం లేదు, ఎక్కడికెక్కడ అడ్జస్ట్ చేస్తున్నారు. పబ్లిక్ అకౌంట్ అంటే ఎంప్లాయీస్కి సంబంధించిన డబ్బును ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా వాడేస్తున్నారు. అంతే కదా దాని అర్థం, అడ్జస్ట్మెంట్ చేస్తున్నారంటే. ఓవైపున ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఇవ్వడంలా 35,000 కోట్లు వాళ్ళకు బకాయిలు, జీతాలు పెంచేది లేదు. మరోవైపున వాళ్ళ జీతాలతో వాళ్ళ అకౌంట్తో వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం కూడా బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఎప్పుడైనా కూడా బడ్జెట్ గురించి ఎప్పుడైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు, ఒక రాష్ట్రం పురోగతి గురించి ఎప్పుడైనా కూడా చర్చనీయాంశంగా మారినప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఐటమ్ అవుతుంది. ఒక రాష్ట్రము మూలధన వ్యయం కింద ఎంత ఖర్చు పెడతా ఉన్నారు అని. మూలధన వ్యయం కింద 2025-26లో ఒకసారి గమనిస్తే బడ్జెట్ ఎక్స్పెండిచర్ బడ్జెట్లో చూపించింది 40,635 కోట్లు ఖర్చు చేస్తామని చూపించారు. మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్లో ఏమో 33,134 కోట్లు 12 నెలల పీరియడ్లో తగ్గించినారు. 10 నెలల కాలానికి వీళ్ళు ఖర్చు పెట్టింది ఎంత అంటే కేవలం 21,675 కోట్లు మాత్రమే. పోనీ దాని ముందు సంవత్సరం వీళ్ళు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి సంబంధించి, మూలధన వ్యయానికి సంబంధించి వీళ్ళు ఏ రకంగా వీళ్ళ పనితీరు ఉందనంటే 2024-25లో బడ్జెట్లో 32,712 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి రివైజ్డ్ ఎస్టిమేట్లో
దాన్ని 24,072 కోట్లకు తగ్గించి చివరికి వాళ్ళు ఎంత ఖర్చు చేసినారు అని అంటే రివైజ్డ్ ఎస్టిమేట్లు 2 నెలల్లో ఈ 2 నెలల్లో సంబంధించి కూడా తప్పుడు నెంబర్లు చెబుతూ అది ఎక్కువ చూపించి చివరికి వాళ్ళ అకౌంట్స్ చివరికి సంవత్సరం ముగిసేసరికి అకౌంట్ తేలేసరికి కేవలం 16,141 కోట్లు ఖర్చు పెట్టారు. అది 24-25లో.